శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ఎక్కువగా చెప్పే మాట మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని ఒక మాట అంటుంటారు. కానీ మీరు భక్తి నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే అనే మాట చాలా సార్లు చెప్తారు. ఇది ఎలా సాధ్యం? ఏదైనా నాకు ఒక ఉదాహరణ చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇది నేను చెప్తాను. దాంతోపాటు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి నాగయ్య నటించినటువంటిది పోతన సినిమా ఉంటుంది. మనకి భాగవతం రచించారు పోతన. అవును, మహానుభావుడు ఆయన. ఒక రైతుగా ఉంటూ ఆయన దాన్ని మూవీ తీశారు. మీరు అది అక్షర సత్యంలో జరిగినటువంటి అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే విషయం, మీరు ఆ మూవీ చూస్తే మనకి ఒక్కసారిగా ఎంత గూస్ బంప్స్ వస్తాయంటే, అంటే అక్కడ ఏదో ఒక యానిమేషన్ చూపించేసి ఒక పెద్ద పులిని చూపించాడు, పెద్ద ఇదని కాదు. ఆ భక్తికి గూస్ బంప్స్ వచ్చే మూవీ అది. భక్తికి, ఎందుకంటే ఆయన చరిత్ర చూస్తే గనక మొట్టమొదటిగా సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తే ప్రత్యక్షమై చెప్తాడు ఆయనకి భాగవతం రాయు అని. అసలు మామూలు విషయం ఉండదు. కనబడితే ఏంటి అసలు అది? అతను ఎంత భక్తితో ఉంటాడంటే, మామూలుగా మనం చూడండి, అంటే అతని వెంట్రుక దగ్గర నుంచి చిటికిన వేల వరకు కూడా భక్తితో నిండుందా అనిపిస్తుంది మనకి. కళ్ళల్లో, ఫేస్లో ఇలా ఇలా ఉండడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా, అబ్బా ఈయనకి ఎంత భక్తిరా బాబు, అసలు ఇలా ఉండాలి కదా భక్తి అంటే అనిపిస్తుంది మనకు ఆ మూవీ చూస్తుంటే. అలాంటి పోతన గారు ఆయన ప్రారంభిస్తాడు రాయడం. రాస్తూ ఉండగా ఒకానొక రోజు ఏమవుతుందంటే, ఇతనికి ఒక బావగారు ఉంటారు, శ్రీనాథులు ఆయన. అతను ఊర్లోకి వస్తాడు. వాళ్ళ కూతురు కూడా వీళ్ళింట్లోనే ఉంటుంటుంది, ఈ పోతన ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుని ఉంటారు. అంతట్లో అతను వస్తాడు. వచ్చి, బావ ఏదైనా మరి రాయకపోయే లాంటిదంటే, వాళ్ళ పాప చెప్తుంది, చిన్న పాప ఉంటుంది, నాన్నగారు రాస్తున్నారు, భాగవతం రాస్తున్నారు అంటే. ఇది ఒక మచ్చుకు వదులు అంటే మనకి భక్త ప్రహ్లాద్ అంటే ప్రహ్లాదుడు నరసింహస్వామికి సంబంధించినటువంటి ఆ ఘట్టంలో మందార మకరంద అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది చెప్తాడు. ఆ పాపే చెప్తుంది, ఎందుకంటే ఆ పాప చూస్తూ ఉంటుంది రోజు నాన్నగారు వాళ్ళ నాన్న రాసేది. అసలు అబ్బా ఎంత బాగుంది అసలు ఈ శ్లోకం అని. ఇతను ఒక అప్పుడు ఉండేటువంటి రాజు యొక్క ఆస్థానంలో ఆ శ్రీనాథుడు ఉంటాడనమాట. వెళ్ళి ఆ రాజుకి చెప్తాడు, ఏదో ఒక పద్యం చెప్పండి, ఒక ఇది చెప్పండి అంటే. చెప్పగానే అబ్బా ఎంత బాగుందండి, ఇది ఎక్కడిదంటే మా బావగారు రాస్తున్నారు ఇలాగా భాగవతం, సో అది అంటే నాకు అది కావాలి. అయ్యో దాన్ని ఏముంది, నేను చెప్తాను, ఆయన ఇచ్చేస్తాడు లేనంట. ఆయన వచ్చి ఇతన్ని అడుగుతాడు. అడిగితే ఈ పోతన గారు, లేదు రాముడికి అంకితం కోసం, రాముడు చెప్తే రాస్తున్నా, రాముడికి అంకితం ఇవ్వాల్సింది అది, మీ రాజుకి ఎలా ఇస్తాను నేను? భగవంతుడు సాక్షాత్ కనబడి, రామచంద్రమూర్తి కనబడి నువ్వు రాయి అన్నప్పుడు ఇంకోరికి ఎలా ఇస్తారు చెప్పండి? అది ఇవ్వనందుకు ఆయన లైఫ్లో ఎన్ని కష్టాలు పడతాడో, ఎన్ని రిలేషన్స్తో ఎన్ని మాటలు పడతాడో ఉంటుందండి అందులో. అసలు చూస్తే కనుక ఎలా అంటే, మీకు ఇంకోటి నేను వీళ్ళు వస్తారని చెప్పాను కదంటే, భక్తికి ఎలాగ ఉంటుంది, భగవంతుడు ఎలా సహకరిస్తాడు అన్నడానికి చాలా ఉదాహరణలు ఉంటాయి అందులో. ఆయన వచ్చేస్తాడు శ్రీనాథుడు వీళ్ళింటికి. వచ్చినప్పుడు అతనితో పాటు ఒక పరివారం, ఒక 50-60 మంది 70 మంది దాకా పరివారం ఉంటుంది. వాళ్ళందరూ వచ్చేస్తారు. బాబా ఈరోజు మీ ఇంట్లోనే ఆతిథ్యం అంటే. అయ్యో దాన్ని ఏముంది, భలేవారే, చక్కగా మీరు అనుష్ఠానాలు చేసుకొని రండి, నేను సిద్ధం చేసి పెడతాను అంతట్లో అంటే. మా అనుష్ఠానం సేపు చేసుకొని వస్తాను, వెళ్ళిపోతారు అందరూ. అంటే అనుష్ఠానం అంటే చక్కగా స్నానం చేసుకొని జపాలు తపాలు చేసుకోవడం. అంతట్లో వాళ్ళ భార్య అంటది, ఏమంటే ఇంట్లో మనం తినడానికే లేవు, 60-70 మంది దాకా ఉన్నారు అంటే. 60-70 మంది వాడదు కానీ నేను చెప్తున్నా అంచనాగా ఉన్నారు. వీళ్ళందరికీ ఎలాగో ఏ అప్పో సప్పో చేసి తీసుకురండి, మనం ఇక్కడ వండొచ్చు. ఏమీ లేకుండా ఎలాగా అంటే, అతనికి ఎంత నమ్మకం అంటే ఆ రామచంద్రమూర్తి మీద, అయ్యో రాముడే పంపించాడు, రాముడే తినిపిస్తాడులే అని వెళ్ళి చక్కగా పూజ గదిలో కూర్చొని ఏ టెన్షను లేకుండా, మీరు టెన్షన్తో పూజ చేయడం కాదు, జీరో టెన్షన్, ప్రశాంతంగా అన్నీ, నాకు ఏ టెన్షన్ లేదు ఇప్పుడు, నేను హాయిగా ఖాళీగా ఉన్నా అన్నట్టుగా చక్కగా అలా భగవంతుడిని అలాగా ధ్యానిస్తూ ఉంటాడు.
ఈవిడికేమో పిచ్చెక్కిపోతుంటుంది, వీళ్ళు టైం ఏమో గడిచిపోతుంది, ఇంకో అరగంటలో వచ్చేస్తారు, పావు గంటలో వచ్చేస్తారు వీళ్ళు, ఏమిట్రా పరిస్థితి, వాళ్ళు వస్తే నేనేం పెట్టాలి వాళ్ళకి. ఇప్పుడు అతిథిని పిలవకపోయినా పర్లేదు, అతిథి వచ్చిన తర్వాత మేము పెడతాం, సరే మీరు స్నానాలు చేసుకుని రాండి అని పెట్టకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? అవును. ఘోరంగా ఉండదు అసలు. ఈ కాలంలో అయితే ఇంకా ఎవరైనా అలా వస్తే కనుక మనం ముందుగా చెప్పాలిగా అంటాం మనం. ఇంకా అంటే చెప్తున్నా, నేనైతే అలా అన్ను, మీరు అలా అన్ను కానీ చెప్తున్నా, ఇవాళ రేపటి సొసైటీ. అలాంటిది ఆవిడకేమో టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, ఇతనేమో ప్రశాంతంగా అలా రామచంద్ర ముందు కూర్చుంటారు. అప్పుడు కట్ చేస్తే అక్కడ రాముడు సీతాదేవి మాట్లాడుకుంటుంటారు. సీతాదేవి అంటుంటుంది, ఏమిటి మరి నీ యొక్క భక్తుడికి పరీక్ష పెట్టినట్టున్నారు కదా, మరి అతను నెగ్గాలంటే మీ భక్తుడిని మీరు నెగ్గించుకోవాలి కదా, ఏదైనా చేయాలి కదా మీరు అంటే, నేను చేయడం కదా నువ్వే చేస్తావు అనగా సీతాదేవి ఆ యొక్క వంటగదిలో తన చెయ్యి మాత్రం చూపిస్తే ఇలాగా, అంటే ఒక లీలగా ఇలా అనగానే మొత్తం పంచపక్ష పరమాన్నాలు వస్తాయి. ఓకే. ఈయన మాత్రం ప్రశాంతంగా ఉంటాడు అతని గదిలో, అతను పూజ గదిలో. ఆ చిన్న పాప ఒక క్యారెక్టర్ ఉంటుందని చెప్పాను కదా అందులో, అమ్మాయి వచ్చి చూసారు ఈ పంచపక్ష పురాణంలో వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్తే వాళ్ళ ఆశ్చర్యం, ఏమిట్రా ఇన్ని ఎలా వచ్చాయి అసలు. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, ఇది కోడలుగా చేసుకునే కూతురు, వీళ్ళందరూ అసలు ఆశ్చర్యపోతారు. అతనికి చెప్తే ఆయన మాత్రం నాకు ఆ నమ్మకం ఉంది, ఇక నేనేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు రాముడు ఇస్తాడని. ఇక్కడ ఏంటంటే అందరూ షాక్లోని, అందరూ ఆశ్చర్యకరంగా, అందరూ ఆనందంగా ఉంటాయి. ఆయన మాత్రం ఆయన అది కామన్. ఇప్పుడు స్విచ్ వేస్తే లైట్ వెలగడం ఎంత కామను, ఉదయం సూర్యోదయం అవగానే 6:30కి సూర్యుడు రావడం ఎంత కామన్గా మనం భావిస్తామో, ఆశ్చర్యంగా చూడము, ఆయన ఎంత కామన్గా తీసుకుంటాడు. అంటే ఆయనలో ఎంత నమ్మకం ఉంటే అంత కామన్గా తీసుకున్నాడని మనం అర్థం చేసుకోవాలి. చక్కగా అందరికి భోజనాలు పెడతారు. అది నేను చెప్పాను కదా ఇందాక, ఈ శ్లోకం చెప్పారని, ఇది వెళ్ళి శ్రీనాథుడు వెళ్ళి రాజుకి చెప్తాడు, చాలా అద్భుతంగా ఉందయ్యా, నాకు అది కావాలి. ఏమంటే మా బావగారు ఇస్తారని ఆయన వచ్చి అడిగితే, లేదు లేదు అది రాముడికి అంకితం చేశాము, రాముడికి అంకితం అనుకున్నటువంటి దాన్ని నేను ఎలా ఇస్తాను, రాముడే వచ్చి చెప్పాడు నాకు అంటే, లేదు బాబా రాజధిక్కారం అవుతుంది, చాలా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా, ఎందుకంటే రాజుకి ఎప్పుడు ఎదురు వెళ్ళకూడదు, ప్రతిదీ రాజు ఆస్తి కిందకే వస్తుంది. అప్పట్లో రాజ్యంలో ఎలా అంటే ఆయనదే ప్రతిదీ కూడా, కాకపోతే వీళ్ళు బ్రతుకుతున్నారన్నట్టుగా ఉంటుంది. మరి అంటే లేదు లేదు నేను ఇవ్వడం కుదరదు, వెళ్ళి చెప్తాడు రాజుకి, వెళ్ళి ఇట్లా ఇట్లా పరిస్థితి అని చెప్పి అంటే, రాజు ఏం చేస్తాడంటే ఇంకో సైనాధిపతికి చెప్తాడు, అరే మీరు వెళ్ళి అది ఎలా తీసుకురావాలి, నాకు కావాలి అంటే. ఆ సైనాధిపతి కొంతమందిని పంపిస్తాడు, ఒక 6-7 మందిని. వాళ్ళని ఏమని చెప్పి పంపిస్తాడు అంటే, మీరు సైలెంట్గా వెళ్ళి దాన్ని కొట్టేసుకొని తీసుకురండి, సైలెంట్గా వెళ్ళి దొంగలించుకొని తీసుకురండి అని చెప్తాడు. అంతట్లో ఈ 5-6 మంది వెళ్ళేసరికి ఒకడు గుండు వేసుకొని ఇక్కడ ఒక మచ్చ పెట్టుకుని ఒక ఇది పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అక్కడ, వాడేదో దొంగలాగేదో దోచుకుందాం అన్నట్టు. వీళ్ళు రాగానే పోతన గారు ఇల్లు ఎక్కడంటే, నాకు తెలిసి నేను చూపిస్తా పదండి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి వాళ్ళ ఇంటి బయట ఒక వానరం తిరుగుతూ ఉంటుంది అటు ఇటు. అయ్యో అక్కడైతే తిరుగుతుందండి అంటే, కోదికి భయపడతారంటే పదండి, ఇంకొక 2 అడుగులు వేయగానే ఆ వానరం కాస్త పెద్ద ఆంజనేయ స్వామి అవుతాడు. వీళ్ళందరూ రామ రామ అనుకుంటూ పారిపోతాడు, వీడు మాత్రం గుండు మచ్చ పెట్టుకొని ఉన్నవాడు ఇలా చూస్తూ ఉండగానే వాడిని పట్టుకొని ఇసిరేస్తాడు ఆంజనేయ స్వామి. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక భగవత్ కార్యాన్ని చేసేటప్పుడు దానికి కాపు కాసి ఉంటాడు. రాముడి కార్యం అయినప్పుడు ఆంజనేయ స్వామి కాపు కాసి ఉండడా? ఉంటాడు. ఇక దాని తర్వాత సీన్ కట్ చేస్తే వీళ్ళందరూ భయపడిపోయి వెళ్ళి, స్వామి అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడంటే, రాజు నమ్మడు. పిరకబందల్లారా మీలాంటి వాళ్ళు పంపించి తప్పు చేశాను, ఇలాగాది సార్ నేనే వెళ్తాను. రాజు యొక్క సైనాధిపతి వెళ్తాడు, కొంతమందిని తీసుకొని వెళ్తా, వాళ్ళ వల్ల అవ్వదు. అప్పుడు ఏం చెప్తాడంటే రాజు, ఒక పని చేయండి, ఈ యొక్క ఏదైతే ఉందో, ఏది మన ఇంటి నుంచి వాళ్ళని చర స్థిరాస్తులు మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి, దేశ బహిష్కరణ. పోతున్నా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లోనే ఉంటుంది కదా భాగవతం, మనం తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కడిక్కడ వదిలేసి వెళ్ళాలి అని చెప్తాడు. సరే వీళ్ళు వెళ్తారు, అక్కడ ఆ పోతనికి అలా చెప్తారు. చెప్తే ఎంత కూల్గా అంటే, అయ్యో నేను ఎందుకు వదిలేళ్తాను, ఇది నా ఇల్లు కదా, రాజు ఎందుకు వెళ్ళమని అలాంటివి ఏమీ అనకుండా, మహాప్రసాదం అండి తప్పకుండా. ఆ పాప అంటుంది, నాన్న మరి భాగవతం అంటే, అది రాముడు సొమ్మమ్మ, రాముడే కాపాడుకుంటాడని వెళ్ళిపోతారు. అంటే నమ్మకం పీక్ స్టేజ్లో ఉంటుంది.
అమ్మో ఈ రాముడు ఇది ఏమవుతుందో, వీళ్ళు తీసుకెళ్ళిపోతారో. ఎందుకంటే అతనికి పూర్తి నమ్మకం అదేదో ఒక పదార్థం కాదు, అవును. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, ఆయన రక్షించుకుంటుంటాడని. వీళ్ళు ఇలా వెళ్ళగానే వీళ్ళు వెళ్ళి, అంతకుముందు అసలు ట్రైల్లో చక్రం వచ్చి వీళ్ళని అడ్డుపడుతుంది, విష్ణు చక్రం వచ్చి ఎంతైనా అవ్వలేదని ఈసారి సరే ఇల్లు కూలగొట్టేద్దాం, లోపలికి వెళ్దామంటే అవ్వదు. అప్పుడు రాజు ఏం చెప్తారంటే ఇల్లు మొత్తం కూల్చేసేయండి. ఇల్లు కూల్చేస్తే ఇంట్లోకి వెళ్ళడం రాకపోవడం, ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం అని చెప్తారు వాళ్ళు. ఇంకా అదేముంది కూల్చేయండి అంటే, ఒకవైపు ఇక్కడ ఇల్లుని కూల్చుదామని వీళ్ళు ట్రయల్స్ వేస్తూ ఉంటే సుత్తెలతోని వాటితోని వీటితోని గుణపాలతోని, ఇక్కడ రాజు ఉన్నటువంటి భవనం కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోతూ ఉంటే ఈ శ్రీనాథుడు చెప్తాడు అప్పటికి. శ్రీనాథుడు అక్కడ ఆస్థానంలో ఉంటూ కొన్ని విద్యలు కూడా తెలుసు శ్రీనాథుడికి. ఎలా అంటే ఇప్పుడు పల్లకి మోస్తున్న మనల్ని ఆపేమని, ఇలా పల్లకి గాల్లో తిప్పడం, ఆ ఎడ్లుంటే ఎడ్లుని తీసి చుట్టి నాగలే దున్నేలా చేయడం, ఇట్లాంటివి కొన్ని తెలుసు. కొన్ని విద్యలు ఆయనకు కూడా తెలుసు. ఆయన చెప్తాడు, రాజా వద్దు, ఇదేదో విపత్తుకు దారితీస్తున్నట్టుంది అంటే వినడు అప్పటికి. అక్కడ ఎప్పుడైతే దాన్ని కూల్చేస్తూ ఉంటాడో, ఇక్కడ వీళ్ళకి ఇల్లు భవనం కదిలిపోతుంటుంది. ఇంకొక విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ఇతను భాగవతం రాస్తుంటారు కదా, రాసే క్రమంలో మీరు గజేంద్ర మోక్షం వినే ఉంటారు మీరు. అందులో ఒకసారి వైకుంఠం ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక వర్ణన ఉంటుంది. ఆమూల నగరిలో అనేటువంటిది ఒకటి ఉంటుంది అందులో. అయితే ఆ యొక్క వైకుంఠ వర్ణన ప్రారంభిద్దామని అనుకునేసరికి స్ఫురించదు సరిగ్గా పోతనకి. స్ఫురించకపోతే మనకు స్ఫురించట్లేదు, ఏం చేద్దాం, అలా తిరిగేసి వద్దాం. మనం చూడండి ఒక్కోసారి మనకు ఐడియా రాకపోతే కిందకి అలా తిరిగేసి వస్తారు. అలా వాళ్ళ పాపకి చెప్పి, నేను ఒకసారి అలా బయటికి వెళ్ళేసి వస్తానమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే నేను వెళ్ళేసి వచ్చి మరి రాస్తాను అని. ఇలా వెళ్ళగానే రాముడు ఆయన వేషంలో లోపలికి వస్తాడు, ఆయన రూపంలో ఇంట్లోకి ఎంటర్ అవగానే అక్కడ ఎంత భాగ్యం అంటే అమ్మాయిది, రాగానే నాన్న మీరు కాలు కడుక్కోరని రాముడికి కాలు కడుగుతుంది. అసలు మనకు ఆ సీన్ చూస్తుంటే అబ్బబ్బబ్బా, వాళ్ళ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఆ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి, నాకు అర్థమైందని ఇక్కడ రాస్తూ ఉంటాడు రాముడు ఇతని రూపంలో ఉండి. అక్కడ వేరే దగ్గర కామన్గా అటు ఇటు ఆలోచిస్తున్న అతనికి మైండ్లోకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా. ఇతను మళ్ళీ అయిపోయిందని మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ వెంటనే వస్తాడు. మళ్ళీ వచ్చి కాలు కడుక్కోబోతుంటే పాప అంటది, నాన్న ఇప్పుడే కదా నాన్న వచ్చి కాలు కడుక్కొని రాసి మళ్ళీ వెళ్ళి వెంటనే ఎలా వచ్చావంటే, నేను రావడం ఏమిటి అంటే చూస్తే మీరు ఆ సీన్ చూసే ఉంటారు అనగానే. అప్పుడు అంటే ఇప్పుడు రాముడే వచ్చి రాసినప్పుడు ఆ యొక్క భాగవతంలో ఉండేటువంటి ఒక ఘట్టాన్ని రాముడు ఎందుకు రక్షించుకోడు? అంతే కదండి, ఖచ్చితంగా రక్షించుకుంటాడు, ఇంక అందులో డౌట్ లేదు. అందుకని ఆయనకి డౌట్ లేదు, రాజు ఆక్రమిస్తాడేమో, వీళ్ళు కూడగొట్టేస్తారు, ఏమీ లేదు. చక్కగా ఓకే మంచిదండి అని ఫ్యామిలీతో పాటు వెళ్ళిపోతాడు. ఈయన ఎప్పుడైతే కూలగొడుతూ ఉంటాడు, ఈ భవనం మొత్తం కదిలిపోతూ ఒక ఆకాశవాణిలాగా ఒక శబ్దం వినిపిస్తుంది, ఒక గొంతు, ఒక దేవత గొంతుతో, నువ్వు రాజువైతే పెద్ద గొప్పే ఉంది, ఏం రాముడి యొక్క ఇదది, నువ్వంత ఇదనుకుంటున్నావా అని చెప్పి ఒక గొంతు వినబడి హెచ్చరించగానే ఒక్కసారిగా భయపడి గుర్రం వేసుకొని వెళ్ళి ఆ పోతను ఎక్కడున్నాడో తెలుసుకొని వెళ్ళి కాళ్ళ మీద పడతాడు. అయ్యా మమ్మల్ని క్షమించండి, మీకు మా రాజ్యం అంటే నేను రాజుని కదా అనేటువంటి ఒక గర్వంతో మేము అది తీసుకుందాం అనుకున్నామని. అప్పుడు వాళ్ళ ఆయన రిటర్న్ వస్తారు ఆ ఊరికి. అంటే ఒక భగవత్ కార్యాన్ని మనం ప్రారంభించినప్పుడు కొన్ని ఆటంకాలు రావచ్చు, ఓకే. అలాగే మనకు పరిపూర్ణమైన నమ్మకం ఉండాలి. మనం అనుకుంటుంటాను నేనేదో చేసేసాను, నేను ఇదంతా సాధించాను. నువ్వు సాధించడానికి శక్తి ఎవరు, ఆ మూలం ఎవరు అనేటువంటిది నీకు ఫస్ట్ స్ఫురించాలి. అదే మన వాళ్ళు చెప్పింది, అంత సర్వోత్తమ అంటే అన్నిట్లో ఉన్నాడు భగవంతుడు, అన్నిటినీ నడిపిస్తున్నాడు. కాబట్టి ఆ నడిపించే ఆయన మనకు ఆలోచన ఇచ్చాడు. మనం ఏదో కష్టపడిపోతున్నాం అనుకుంటున్నాము, మనం ఏదో ఇదైపోతున్నాం అనుకుంటున్నాం. మరి మనమే అన్నీ చేసేటట్టయితే మరి ఎందుకు మనిషి 100-120 సంవత్సరాల కంటే బతకట్లేదు? ఏదో సాధన చేసే వాళ్ళు 300 సంవత్సరాలు 500 సంవత్సరాలు ఉన్నారు లేరనట్లే. మరి ఎందుకు అలాగా? నేను మొన్న ఒక అతన్ని గెలిచా, 128 సంవత్సరాలు, ఆయనకి చూడడానికి జస్ట్ ఒక 60-70లా ఉన్నాడు. ఆయన హిమాలయాల్లో తిరుగుతుంటాడు ఎక్కువగా. ఆయన ఏమన్నాడంటే, ఏమిటి సార్ మీరు ఇలా ఉన్నారు, 60 లాగా ఉన్నారు, అసలు అంత లేరంటే, మా గురువు గారు 300 సంవత్సరాలు, ఆయన 35 సంవత్సరాల్లో ఉంటాడు అన్నాడు ఆయన. అంటే సాధనలు ఉన్నాయి మన దగ్గర,
మన భారతదేశంలో ఉండే సాధన కానివ్వండి, భగవత్ సంబంధించిన అంటే భగవత్ దేవతా విద్య అనేటువంటిది ఒకటి ఉంది. ఎన్నో విద్యలు కలిగినటువంటి దేవతా విద్య అంటే దేవత మనకు వస్తుంది, కాపాడుతుంది. చాలామంది కనబడరు అంటారు. ఆయన ఇంకో రూపంలో కనబడతాడు మనకి. ఆయన వచ్చి రాజే వెళ్ళాడు, ఇంక కనబడకపోవడానికి ఉంది. కనబడరు అనేటువంటిది ఒక ఇది. అంటే ఆయన కనబడాలంటే కనబడగలరు, కనబడకుండా అదృశ్య రూపంలో ఉండాలంటే అదృశ్య రూపంలో ఉండగలరు ఆ పరమాత్మ. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.